తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఎక్కడ చూసినా కవితక్క కవితక్క కవితక్క. మరి ఈ కవితక్క ముచ్చట ఏంటిదో ఎందాక వచ్చిందో ఒకసారి మనం కూడా అరుచుకుందాం పార్లి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మేడం అయితే జైలుకు పోయింది కదా నుల్లా. అయితే ఈ మేడంకు బెయిల్ ఇప్పించేటందుకు బావ హరీష్ రావు సారు అన్న కేటీఆర్ సార్ ఇద్దరు కలిసి హైకోర్టుకు పోయి బెయిల్ తీసుకొని కవితమ్మను బయటికి తీసుకొని వచ్చిండ్రు. కవితక్క జైలుకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టుడుతోటే గులాబీ నాయకులందరూ సంబరాలు అయితే చేసుకున్నారు. హారతులు పట్టిరు, అలై బాలాజీ తీసుకొని స్వీట్లు నోట్లో పెట్టుకుని పటాకులు వేల్చుకుంటూ ఒక పండుగ వాతావరణం లెక్కనే చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ. అయితే ఈ ముచ్చట్ల భాగంగానే కవితక్క మాట్లాడుకుంటూ నిజం ఇప్పుడు కాకపోయినా రేపైనా గెలుస్తుంది, నియత్కి కొంచెం ఆలస్యమైన మంచి మాట దక్కుతుంది, చూసిర్రా నన్ను 106 దినాల సంధి జైల్లో ఉంచిన సుతం నిజమే గెలిచింది, నాకు బెయిల్ రాకుండా కొంతమంది ప్రముఖులు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసినా ఇవాళ హైకోర్టులో సిబిఐ ఈడీలు కూడా తలకాయ దించుకొని నాకు బెయిల్ మంజూరు చేసిండ్రు, ఇప్పటి నుంచి ఉంటుంది అసలు సంగతి, ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని కవితక్క మాట్లాడుతున్నదుల్లా. మరి అక్క మురుపం 3 నాళ్ళ ముచ్చట అవుతుందో లేకపోతే నిజంగానే కడిగిన ముత్యం లెక్క గిట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉండి ప్రజలందరికీ సేవ చేస్తుందో మనమే చూడాలి ఇక ఈ ముచ్చట. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఎత్తుకోవాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాయం చేసే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం